మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు మనం ఒక్కొక్కసారి సిస్టర్స్ దగ్గర లేదంటే మన ఎల్డర్స్ దగ్గర మనం గమనిస్తూ ఉంటాము అన్నారు. అంటే ఈ సమస్య జెనెటికల్గా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఉందని ఒక థియరీ ఉంది. ఓకే ఓకే డాక్టర్ గారు, సో అంటే ఇది ఏ ఏజ్లో వచ్చే అవకాశం ఉంది? దీనికి ఏజ్ ఏమైనా సంబంధం ఉందా? ఎవరికైతే హార్మోన్స్ ఎండోమెట్రియోసిస్ హార్మోన్ డిపెండెంట్, హార్మోన్స్ లేకపోతే ఎండోమెట్రియోసిస్ ఉండదు. సో మనకి హార్మోన్ స్టార్ట్ అయ్యేది అడాలసెంట్స్లో, ప్యూబర్టీ మనకి 13-14 ఏజ్ అడాలసెంట్స్ దగ్గర నుంచి మెనోపాజ్ వచ్చేదాకా, ఋతుక్రమాలు ఆగిపోయేదాకా ఏజ్లో ఏ ఏజ్లో అయినా కనిపించవచ్చు. ఎక్కువ 20s, 30sలో కనిపిస్తుంది. కానీ 20 ఏళ్ళు, 16 ఏళ్ళు, 18 ఏళ్ళ పిల్లల్లో కూడా చూసాం మేము. యాక్చువల్గా మెనోపాజ్ అయిపోయి కూడా కొంతమందిలో ఎప్పుడో రేర్గా 1-2 సార్లు చూస్తూ ఉంటాం ఎండోమెట్రియోసిస్ ఉండడం. సో హార్మోన్స్ రిలేటెడ్ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు మనకి ఎండోమెట్రియోసిస్. ఓకే డాక్టర్ గారు, సో అంటే మీరు చాలా రకరకాల సిమ్టమ్స్ చెప్పారు. మనకు ఒకటి పెయిన్ కావచ్చు, లేదు అంటే పీరియడ్స్ ముందు వెనకాల డిస్టర్బెన్సెస్ రకరకాలుగా ఉంటుంది. కొంతమందిలో మనకి సిమ్టమ్స్ కూడా తెలియదు అన్నారు. అంటే ఈ సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు మనకి ఏమైనా స్టేజెస్ ఉన్నాయా? ఈ స్టేజ్లో బయటపడుతుంది, లేదంటే లేదు ఒకేసారి సడన్గా తెలుస్తుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? అంటే పెయిన్ కోసం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం మూలానో, లేకపోతే పిల్లలు కావట్లేదని వెళ్ళడం మూలానో ఆ టెస్ట్లను బట్టి తెలుస్తుంది. అంతేగాని ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్లో స్టేజెస్ ఉన్నాయి. స్టేజ్ 1 మినిమం స్టేజ్ నుంచి స్టేజ్ 4 బాగా అడ్వాన్స్ స్టేజ్ దాకా స్టేజ్ 1, 2, 3, 4 స్టేజెస్లో ఉంది ఎండోమెట్రియోసిస్. కానీ పేషెంట్ వచ్చే సిమ్టమ్స్కి కానీ స్టేజ్కి కానీ కోరిలేషన్ లేదు. చాలాసార్లు స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ చూస్తాం మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు. ఒక కంప్లైంట్ ఉండదు పేషెంట్కి. జనరల్ చెకప్కి వస్తే పెద్ద పెద్ద ఎండోమెట్రియోటిక్ సిస్టులు కనిపిస్తాయి మనకు, 10 సెంటీమీటర్ సైజ్ సిస్ట్ అలాగా. అందుకని వాళ్ళకి చేస్తాం మనం లాప్రోస్కోపీగా, ఒక్క సిమ్టమ్ ఉండదు. అలా సిమ్టమ్స్ ఉండకపోవడం మూలాన కూడా చాలా రోజులు అది నెగ్లెక్ట్ అవుతుందేమో అని ఒక ఆలోచన మనకి. సో కోరిలేషన్ అయితే స్టేజ్కిను వచ్చే సిమ్టమ్స్కి కోరిలేషన్ పెద్ద లేదమ్మా. ఓకే డాక్టర్ గారు, ఎండోమెట్రియోసిస్ ఉన్నవారికి పిల్లలు పుట్టరని ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు నిజమంటారు? మనకి జనరల్ పాపులేషన్లో ఎండోమెట్రియోసిస్ ఒక 20% వాళ్ళల్లో కనిపిస్తుంది. పిల్లలు పుట్టని వాళ్ళలో మనం ఎగ్జామిన్ చేసి చూస్తే ఒక 50-60% వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 1, స్టేజ్ 4 ఇన్ బిట్వీన్ స్టేజెస్ ఏదో ఒక స్టేజ్ కనిపిస్తూ ఉంటుంది. సో డెఫినెట్గా ఎండోమెట్రియోసిస్ వల్ల పిల్లలు కలకపోవడం అనేది ఇట్ ఈస్ అ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఎలాగ ఎండోమెట్రియోసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎలాగ వస్తుంది అంటే, ఈ ఎండోమెట్రియోసిస్ పెరిటోనియం మీద ఉండడం మూలాన ఇక్కడ చాలా కెమికల్ సబ్స్టెన్సెస్ ఉండి మనకి అండాశయం నుంచి విడుదలయ్యే అండం ఒకటి డ్యామేజ్ అవ్వచ్చు. ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ అండం డ్యామేజ్ అయితే ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ అవుతుంది. ఈ అండం విడుదలైనప్పుడు గర్భసంచికి ఉన్న ట్యూబ్, అండవాహిక కరెక్ట్గా అండాశయం మీద కూర్చుని ఈ అండం విడుదలైన అండాన్ని పికప్ చేసి అండవాహిక నుంచి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఈ ఎండోమెట్రియోసిస్లో అండవాహికలు ట్యూబ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి బ్లాక్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి. ట్యూబ్ బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ రావడం మళ్ళీ చాలా కష్టం. ఓవరీలో ఎండోమెట్రియోసిస్ ఉంటే, ఎండోమెట్రియోమా ఆర్ చాక్లెట్ సిస్ట్ ఉంటే కనుక ఎగ్ టైంకి రిలీజ్ కాకపోవడం, ఎగ్ రిలీజ్ అయిన క్వాలిటీ ఆఫ్ ఎగ్ బాగోకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ అన్ని కారణాల వల్ల కూడా ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కూడా వీళ్ళలో అబార్షన్స్ రేట్ ఎక్కువ అవుతాయి వీళ్ళలో. ఆల్సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో కాకుండా ట్యూబ్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళలో. సో ఈ విధంగా మనకి ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే డాక్టర్ గారు, సో మీరు అన్నారు ఇది మనకు 20-30 ఏజ్లో కూడా మనం చూడవచ్చు, చిన్న ఏజ్లో కూడా మనం ఎండోమెట్రియోసిస్ చూడొచ్చు అన్నారు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ ట్రీట్మెంట్ ప్రాసెస్కి వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుందంటారా? ఇప్పుడు ఈ చిన్న ఏజ్లో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందంటారా? బాగా చిన్న ఏజ్లో ఎక్కువ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కాదు, పీరియడ్స్ అప్పుడు పెయిన్ ప్రాబ్లం తోటో లేకపోతే పెద్ద ఎండోమెట్రియోటిక్ సిస్ట్ వల్ల పొట్టలో పెయిన్ తోటో వస్తూ ఉంటారు. చాలా ఎర్లీ స్టేజ్ 1 అట్లా ఉండి పెద్ద చాక్లెట్ సిస్ట్ అట్లా లేకపోతే చిన్న అమ్మాయిల్లో మనము లాప్రోస్కోపీ చేయడం అనేది అంత ప్రయారిటీ కాదు, అంత మంచిది కాదు. పెయిన్ కోసం మటుకు మనం ఏ మెడిసిన్స్ తనకు సూట్ అవుతాయో 1-2 రకాలు ట్రై చేసి మెడిసిన్స్తో పెయిన్ కంట్రోల్ చేయొచ్చు. ఆల్సో ఎండోమెట్రియోసిస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ డిజీజ్, రాను పెరుగుతుంది తప్ప తగ్గదు అది మనం ట్రీట్మెంట్ లేకుండా.
సో ఇలాగ అడాలసెంట్ గర్ల్స్లో ఒకవేళ హయ్యర్ స్టేజెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉంటే కనుక, లేకపోతే చిన్న చాక్లెట్ సిస్ట్ ఉంటే కనుక మనం కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ లేకపోతే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి ఎండోమెట్రియోసిస్ ఎక్కువగా పెరగకుండా మనం సప్రెస్ చేసి చూసుకోవాలి. ఈ చిన్న వయసులో పిల్లల్లో స్పెషాలిటీ ఏంటంటే, ఇదే వయసు వాళ్ళ గ్రోయింగ్ ఏజ్, ఇదే వయసులో వాళ్ళు బోన్స్లో కాల్షియం అంతా డిపాజిట్ చేసి బోన్స్ని స్ట్రాంగ్గా తయారు చేసుకునే ఏజ్. ఈ ఏజ్లో మనం ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కానీ ఇలాంటి హార్మోన్స్ ఇవ్వడం మూలాన కొంచెం బోన్లో కాల్షియం డిపాజిట్ అయ్యే రేటు తగ్గుతుంది. ఇందు మూలాన ఈ ఏజ్లో పిల్లలకి ఎస్పెషల్లీ మనం ఎండోమెట్రియోసిస్కి హార్మోనల్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక వీళ్ళలో ఖచ్చితంగా రోజు కాల్షియం టాబ్లెట్ వేసుకోమని వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి. వీళ్ళని 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో వచ్చి అల్ట్రాసౌండ్ మనం స్కాన్ చేసి చూసుకుని ఎండోమెట్రియోసిస్ ప్రోగ్రెస్ అవుతుందా, ఓవరీస్ ఏమన్నా సిస్ట్లు ఏమన్నా పెద్దవైనాయా అని చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఈ చిన్న వయసు అయినా కానీ పెద్ద పెద్ద చాక్లెట్ సిస్ట్లు ఉంటే కనుక, లేకపోతే చాక్లెట్ సిస్ట్ రప్చర్ అయితే కనుక ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేసి ఈ సిస్ట్ని తీసేయడము, ఈ స్పాట్స్ని అంతా బర్న్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ, ప్లస్ ఈ సిస్ట్లు పెరగకుండా సపరేషన్లో పెట్టుకోవడం కానీ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకే డాక్టర్ గారు, మీరు అన్నారు ఒకవేళ మనకి ఈ ఎండోమెట్రియోసిస్ ఉండడం వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మనకు రికరెంట్గా అబార్షన్స్ అవుతాయి అని చెప్పారు. సో అంటే మనం ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చేసి అంటే పిల్లలు పుట్టే అవకాశం లేదంటారు, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదంటారు? ఖచ్చితంగా ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు. మనం పెద్ద పెద్ద ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు అవి ఉన్నప్పుడు మనం లాప్రోస్కోపీ చేసి ఈ సిస్ట్లు డ్రైన్ చేయడం కానీ, వీలుంటే సిస్ట్ వాల్తో సహా తీసేయడం కానీ ఒకటి చేసుకోవచ్చు. ట్యూబు ఓవరీలు అన్నీ అతుక్కుపోయి ఉంటాయి, అతుకులన్నీ సెపరేట్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద పెరిటోనియం మీద ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ ఉంటాయన్నాను, వీటిలో బ్యాడ్ కెమికల్స్ ఉంటాయని అనుకున్నాం మనం. ఇలాంటి స్పాట్స్ని మనం అయితే బర్న్ చేయొచ్చు, లేకపోతే ఎక్సైజ్ అంటే మొత్తం కట్ చేసి తీసేయచ్చు. దీంతో మనకి అబ్డమెన్లో పెల్విస్లో కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని ట్యూబ్ టెస్టింగ్ చేసి ఒకటి చూడాలి. ట్యూబ్స్ అన్నీ ఓపెన్ ఉండి ఇదంతా క్లియర్ అయితే కనుక డెఫినెట్గా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. స్టేజ్ 1లో మనం పెల్విక్ క్లియరెన్స్ అది చేసిన తర్వాత ఆల్మోస్ట్ 70% కన్సెప్షన్ రేట్స్ ఉంటాయి. స్టేజ్ 4లో 30 to 40% కన్సెప్షన్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో డెఫినెట్గా లాప్రోస్కోపీ చేసి మనం పెల్విక్ క్లియరెన్స్ అంతా చేసుకుంటే డెఫినెట్లీ దేర్ ఇన్ఫర్టిలిటీ విల్ రెడ్యూస్ అండ్ కన్సెప్షన్ రేట్స్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. మిరీనాలో బ్యూటీ ఏంటంటే యూట్రస్లో పెడతాం కాబట్టి పెల్విస్లో నీకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కాన్సన్ట్రేషన్ పెరగడం వలన పెల్విస్లో నీకు ఎక్కడైతే మ్యాక్సిమం ఎఫెక్ట్ కావాలో అక్కడే ఎఫెక్ట్ వస్తుంది. సో మిగతా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గుతాయి. సో ప్రస్తుతం మిరీనా పిల్లలు అయిపోయి నీకు ఎండోమెట్రియోసిస్ సపరేషన్లో ఉండాలి అనుకున్న వాళ్ళకి మిరీనా అనేది ఇట్స్ లైక్ అ బూన్, పెద్ద బూన్ అది. ఎండోమెట్రియోసిస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మామ్ అండ్ చైల్డ్ కార్యక్రమంలో మరో చిన్న విరామం.